గాని కోస్తా వాళ్ళని అసంతృప్తికి గురి కానీయకుండా రాయలసీమ వాళ్ళకి అసంతృప్తిని తగ్గించడానికి వాడుతున్నాడు. ఉత్తర విశాఖపట్నం కేంద్రీకృతం కాకపోతే ఒక నగరపు అభివృద్ధి అన్న ఆధారం లేకపోతే డబ్బులు రావని ఇతనికి గ్రహించాడు. అందుకోసం అని చెప్పి విశాఖ బేస్డ్. ఇప్పుడు జనం తేల్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళే చెప్పిన మాట ఏంటి, చంద్రబాబు గారే అమరావతి సింగపూర్ అయిపోయింది అని చెప్పిన ఆయన ఎందుకు కాలేదు అని తర్వాత ఎలక్షన్ అయ్యాక జనాలు అడిగినప్పుడు ఏమని చెప్పారు, రాజధాని వెంటనే అయిపోద్దా, 50 ఏళ్ళు పడుతుంది, 100 ఏళ్ళు పట్టచ్చు, హైదరాబాద్ వెంటనే అయిపోయిందా అని చెప్పారు. అంటే ఈవెన్ పోని చంద్రబాబు పరిపాలన చూసుకున్న 95 నుంచి 99 వరకు 2004 వరకు అనుకున్నాం, 2024 ఆల్రెడీ ఉన్న ఒక మహానగరంలో ఒక ప్రాంతానికి 20 ఏళ్ళు పట్టింది. మరి ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం వరకు 20-25 ఏళ్ళు పడుతుంది పోనీ చేస్తే, అది కూడా మహానగరం లేదు కదా. అప్పుడు 50 ఏళ్ళైనా పట్టచ్చు, 100 ఏళ్ళు వచ్చు వీళ్ళే చెప్తున్నారు కదా. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతా రెడీ చేసి పెట్టేశారు, అంటే రెడీ టు మూవ్ అంటారు చూడండి, అలాగా రుషికొండ మీద కట్టడాలు కట్టేసి ఏదో ఇప్పుడు కోర్టు ఇబ్బందుల వల్ల ఆగారు. కానీ రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే నాకు తెలిసి పెద్ద టైం ఏం పట్టదేమో, ఇమీడియట్గా మూవ్ అయిపోతారేమో. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ దీని మీద స్టాండ్ ఏంటి అంటే, మేము మళ్ళీ అమరావతి అని చెప్పగలరా, చెప్పే పొజిషన్ లో ఉన్నారు కదా. మొన్న కూడా విశాఖపట్నం, మరి అప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వ్యతిరేకత రాదా? చూడాలి, పబ్లిక్ చెప్పాలా. పబ్లిక్ ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. వాళ్ళు అమరావతి కావాలనుకుంటున్నారు, విశాఖ కావాలనుకుంటున్నారు అంటే జడ్జిమెంట్ ఇవ్వాలి.